ఇంకొక ముచ్చట అంటే డిసెంబర్ 9 అన్నాడు, తర్వాత 3, 4 డేట్లు మిస్ అయిపోయినాయి. ఆగస్టు 15 లోపు అంటే ఆ రోజు చెప్పడం ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు అందరు తెచ్చుకోరి, అందరికీ కేసీఆర్ చేసిన దానికంటే ఇంకొకరికి ఎక్కువనే ఇస్తాము అన్నారు కదా, తెచ్చుకోరు మళ్ళీ ఓరు అన్నారు. సరే చాలామంది మీ హయాంలో చేసిన దాంట్లలో మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారు, వచ్చిన పైసలు వెనక్కి తెచ్చుకున్నారు. కొన్ని 2014 నుంచి ఉన్నాయి కూడా, కొన్ని ఉన్నాయంట. అయితే ఇప్పుడు ఏంది, దాంట్లో కండిషన్స్ తీసుకొచ్చారు. ముందు తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడి నుంచి వస్తాం. మరి ఆర్బీఐ గైడ్లైన్స్ ఎట్లుంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని తెలియదు. కానీ ఇప్పుడు 2018 నుంచి మొన్న డిసెంబర్ వరకు తెచ్చుకున్న వాళ్ళకే మరి రుణమాఫీ చేస్తామంటున్నారు. అసలు ఈ రుణమాఫీ ఆలస్యం అవ్వడానికి నిజంగానే వాళ్ళ దగ్గర పైసలు లేవా, దాన్ని ఎట్లా చేయాలో అర్థమైతలేదా, కింద వాళ్ళు కూడా ఎందుకు మాకు వచ్చింది అనేసి ఇందాక మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఇటు బట్టి కావచ్చు లేదంటే ఉత్తమ్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా కనీసం పక్కన పెట్టైనా కూడా మరి చూద్దాం, ఒక అడ్వైజ్ ఇద్దామని అనుకుంటలేరా? ఎందుకు ఇంత క్లమ్జీ వ్యవహారంగా అయ్యింది? అంటే ఇది వ్యవహారాలని సమిష్టిగా చర్చించి నిర్ణయించేటువంటి స్థితి అయితే ఇప్పుడు కనిపిస్తలేదు, కాంగ్రెస్లో కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి తను అనుకునేది ప్రకటించేస్తుంటూ మాట్లాడుతుంటే అది అమలు కావడం కోసం అవసరమైతే మళ్ళీ అధిష్టానంతోన అది ముద్ర వేయించి దాన్ని ప్రచారంలోకి తెచ్చి ఇదే శాసనం అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి, వాళ్ళు రుణమాఫీ అమలు చేయకపోవడానికి కారణం ఒకటి మనస్సు లేక, రెండు చేసేటువంటి విధానానికి సంబంధించి ఎట్లా చేద్దామనేటువంటి దాని మీద వాళ్ళు గంభీరాలకు ఎక్కువ మాట్లాడుతుంటారు, కానీ ఆచరణలో ఏం చేద్దామన్న దాని మీద వాళ్ళకి స్పష్టత లేదు. వాళ్లకు చేయాలనుకుంటే వాళ్ళు ముందు వాళ్ళు చెప్పిన మాట ఏంది, కేసీఆర్ కాలంలో 2 టర్ములలో చేయంగా మిగిలినటువంటిది ఏముందో అది మొత్తం చేస్తాము, మళ్ళీ మీరు కొత్తగా పోయి తెచ్చుకోండి నేను చేస్తాను, ఇది కదా చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పింది, పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇదే కదా. కేసీఆర్ చేయలే, విఫలమైండు, ఎంత మిగిలిందో అంతా చేసిన వాళ్ళకి చేస్తాము, చేయని వాళ్ళకి చేస్తాము, కొత్తగా తెచ్చుకోండి. ఇప్పుడు ఎవరిదైతే బ్యాలెన్స్ ఉందో వాళ్ళంతా నేను చేస్తా, పరిగెత్తండి బ్యాంకులకు, పరిగెత్తండి మీరు తెచ్చుకోండి 2 లక్షలు. డిసెంబర్ 9 నాడు ఎక్కంగా నేను మొట్టమొదలు చేసే పనే కదే అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నారు, డిసెంబర్ 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు మాత్రమే కట్ ఆఫ్ డేట్లు పెట్టారు. అంటే ఈ కట్ ఆఫ్ డేట్ పెట్టినట్టే 2018 డిసెంబర్ కంటే పూర్వం మిగిలిపోయినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రైతులవి, మిగిలిపోయిన రుణాలు అవేవి కూడా మాఫీ చేయమని చెప్పకనే చెప్తున్నది ప్రభుత్వం. దీన్ని నిలదీయాలి మనం. రెండోది వాళ్ళ గైడ్లైన్స్ కూడా పెట్టారు, ఒక ఏంటి రేషన్ కార్డు ఇంకా బయటికి పూర్తిగా రాలేదు, ఈ ఐటీ కట్టే వాళ్ళకి కావచ్చు, గవర్నమెంట్ మెల్లగా లీక్ అయితే వస్తుంది. అంటే దాన్ని ఎట్లాగో కట్ ఆఫ్ పెట్టాలనే ఒక ఉద్దేశం కనబడుతుంది. అంతిమంగా ఒకటేనండి వాళ్ళు చేయాల్సింది, చేసినాం అనిపించుకొని ఇగో మేము చేసినాం అంటారు, కానీ లబ్ధి చేరేటువంటిది చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే చేరేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది రైతాంగం గమనించాలని చెప్తున్నారు. అసలు 2 లక్షల రుణమాఫీ అనేది మాకు తెలిసి, ఎందుకంటే నాన్న వాళ్ళు క్రాప్ లోన్స్ అవి తెచ్చుకుంటారు, ముందు ఎకరానికి 6,000 4,000 కాంచి మొదలెడుతూ ఇయర్కి పెరుగుతుంది. అసలు పోగానే 2 లక్షలు ఇచ్చేదే లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకంటే 4 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు వస్తుంది. 5 ఎకరాల భూమికి ఎంత వస్తుంది? రెండోది, 1,00,000 రూపాయలు దాటితేనే మార్టిగేజ్ లోన్ కింద మన రెన్యువల్ చేసుకున్న వాళ్ళందరికీ ఏం చేసిరంటే 1,00,000 దాటినాక ఇంత సెట్ ఇచ్చిరు. ఇదేందని అడిగితే ఇప్పుడు గైడ్లైన్స్ మారినాయి అన్నారు, మార్టిగేజ్ కిందకి వెళ్ళినాయి. ఇప్పుడు నువ్వు గోల్డ్ చేస్తావా, మార్టిగేజ్ చేస్తావా, క్రాప్ లోన్స్ చేస్తాడా, ఈ క్లారిటీ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అందుకే నేను ఇటీవలి కాలంలోనే 2-3 ప్రెస్ కాన్ఫరెన్సెస్లో నేను చాలా పాయింటెడ్గా మైన్యూట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్న వేసి దీని మీద స్పష్టత ఇవ్వండి అని చెప్పిన. ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేవాళ్ళు. మాట్లాడొద్దు అనుకున్నారా, ఎందుకు మాట్లాడదాం అనుకుంటారా మనకు తెలియదు. రైతులైతే ఆలోచిస్తారు కదా, ప్రభుత్వం జవాబు చెప్పినా చెప్పకపోయినా మమ్మల్ని వినే రైతులు, మా భావాన్ని అర్థం చేసుకునే రైతులైతే తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు కదా. 1,52,00,000 ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమికి మేము చివరి 11వ విడత రైతు బంధు మేము ఇచ్చి ఉన్నాం. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చేటప్పటికి రైతు బంధువే ఇస్తాము, కొత్త రైతు భరోసా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, మళ్ళీ తర్వాత గైడ్లైన్స్ ద్వారా ఇస్తామని ప్రకటించుకున్నారు. 2 సీజన్లు అయిపోయినాయి రైతు బంధు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చేవి. సంపూర్ణంగా ఇయ్యలేదు, వేరే కథ. చాలా ఆలస్యంగా చేసి ఇచ్చిన అదో కథ, చాలా తక్కువ మందికి అదంతా. అయితే ఇప్పుడు ఖరీఫ్కి ఇంకా మొదలు పెట్టలే, ఈ సంవత్సరం 3వ సీజన్ ఇప్పుడు మొదలు పెట్టలే. ఈ సర్కారు వచ్చినాక ఇది 3వ సీజన్, ఇప్పటికీ మొదలు పెట్టలే. అయితే ఈ 1,52,00,000 ఎకరాల వ్యవసాయ భూమిలో 69 లక్షల పైచిలుకు రైతుల యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. మొత్తం భూమిలో 92.5% భూమి, అంటే సుమారు 1,30,00,000 ఎకరాల పైచిలుకు భూమికి 5 ఎకరాల లోపున్న రైతులే వీళ్ళందరూ.
మొత్తం భూమి దాదాపు 92% ఎకరాలే. ల్యాండ్, 92.5% ల్యాండ్ లెస్ దాన్ 5 acres. లెస్ దాన్ 5 acres ఉండేటువంటి వాళ్లకు ఏ బ్యాంకు కూడా, మీరు ఇంతకుముందు పాయింట్అవుట్ చేసినట్లు, ఏ బ్యాంకు కూడా 5 ఎకరాలు ఉన్న రైతుకు 2 లక్షల రుణం ఈ రాష్ట్రంలో ఇవ్వదు. నేను అందుకే డిమాండ్ చేసిన, 5 ఎకరాల లోపు భూమి ఉండి 2 లక్షల రుణం తెచ్చుకున్నటువంటి రైతులు కానీ, రుణం ఇచ్చిన బ్యాంకులు కానీ వివరాలు బయట పెట్టండి. మీరు ప్రజలకు చెప్పండి, ఎంతమంది రైతులు 2 లక్షలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అది కూడా 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళు. మీరు అది చెప్పండి. అంటే మీరు 2 లక్షల రుణమాఫీ పేరు చెప్పి లక్షలోపు ఉండేటువంటి రైతులు ఆ పరిమితిలోకే రారు. వాళ్ళు అసలు బ్యాంకులు వాళ్ళకు రుణమే ఇవ్వవు. మీరు ఎవరికి ఇస్తారు మరి రేపు? ఎవరికి మాఫీ అవుతుంది మరి రేపు? ఇది ఒక ప్రశ్న. రేపు చూద్దాం జరిగేటువంటి దాంట్లో వీళ్ళు ఇచ్చినప్పుడు ఎవరికి ముడుతుందో తెలిసిపోతుంది కదా. దీనికి తోడు ప్రధానమంత్రి కిసాన్ యోజన అయితే ఉందో 36 లక్షల మంది, 36 లక్షలు ఇంతకు ముందు ఉండే. చాలా మందికి ఇప్పుడు కట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు పెట్టుకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా దాన్ని స్క్రీన్ చేసుకుంటూ వస్తుంటే, ఆధార్ లింక్ చేసుకుంటూ వస్తుంటే అది 29 లక్షలకు వచ్చింది. అంటే సుమారు 70 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో పాస్బుక్ కలిగిన వాళ్ళు ఉంటే, రైతులు పట్టదారు పాస్బుక్లు కలిగి వ్యవసాయం చేస్తున్న రైతు కుటుంబాలు 70 లక్షలు ఉంటే, 29 లక్షల మందికి మాత్రమే మోడీ గారి యొక్క 6,000 ముట్టే పరిస్థితి ఉంది. ఈ 29 లక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు పెట్టిన విధంగానే అదే గైడ్ లైన్స్ పెట్టి ఈ రైతులకు వర్తింపజేస్తామనేటువంటి విధంగా రుణమాఫీ కోసం మేము చేస్తున్నాం. రేపు రైతు బంధు కూడా ఇంచుమించు వీళ్ళకే వర్తింపజేసేటట్లు ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటికి చెప్తలేరు, కానీ అసలు సంగతి అదే. కాబట్టి 29 లక్షల మందికి రేపు వస్తుందా? వస్తే రుణమాఫీ ఎంత? ముందు వాళ్ళు ప్రకటించింది ఎంత? 41,000 కోట్లు అవుతుంది అన్నారు. ఇప్పుడు 30 అంటున్నారు. ఇప్పుడు 31,000 కోట్లు అవుతుంది నిన్న ప్రకటించారు. రేపు మొత్తం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత 5,000 కోట్లు 6,000 కోట్లకు తీసుకొని వచ్చి ఇచ్చినాం అనిపించుకొని, ఇక మేము ఇచ్చినాం కదా, అమలు చేసినాం కదా, మీరు రాజీనామాలు చేయండి, మాట్లాడిన వాళ్ళని ఎదురుదాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. మనం చెప్పింది ఏంటి? మీరు ప్రకటించిన ప్రతి హామీ, మహిళలది 2,500 కావచ్చు, రైతు బంధు 15,000 కావచ్చు, కౌలు రైతులకు ఇచ్చే 15,000 కావచ్చు, రైతు కూలీలకు ఇచ్చే 12,000 కావచ్చు, కాలేజీ పిల్లలకు వీళ్ళకి అందరికి ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు, అమ్మాయిల స్కూటీలు కావచ్చు, నువ్వు చెప్పినవి అన్నీ కూడా అమలు చేస్తే, తప్పకుండా 15 ఆగస్టుకు నువ్వు అమలు చేస్తే మేము రాజీనామా చేస్తామని మా వాళ్ళు మాట్లాడారు. 1-2 ఎమ్మెల్యేలు, హరీష్ రావు మిగతా వాళ్ళు. ఓకే, ఇది పట్టుదలల కంటే కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే అమలు చేయి. ఒకటి చేసి కొంత మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు అంటే మొదలు పెడతారా? అసలు మొత్తంగా ఆయన చెప్పిన ప్రకారం అయితే 70 లక్షల మందికి ఆల్మోస్ట్ ఉంటారు రుణాలు. సరే 50-60 లక్షల మంది లేరా రుణాలు తెచ్చుకున్నారు? అందుకే నేను ఏమంటున్నానంటే, డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, అన్ని పబ్లిక్ రికార్డే, పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి రికార్డ్స్ ఏవి కాన్ఫిడెన్షియల్ కాదు. 2 లక్షలు అసలు ఎంతమందికి ఉంది? అసలు 2 లక్షల రుణము తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు తీసుకున్న రైతుల సంఖ్య ఎంత? మండలాల వారీగా మీరు విడుదల చేయండి, జాబితా విడుదల. టోటల్ ఇన్ఫర్మేషన్ సేకరించుకునే కొన్ని మండలాల్లో మేము కావాలని ప్రయోగాత్మకంగా కొంత సమాచారం తీసుకున్నాం. కొన్ని బ్యాంకులలో, గ్రామీణ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, తీసుకుంటే అసలు 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 2 లక్షలు తీసుకున్నాడు ఒక్కడు కూడా దొరకలేదు మాకు. నేను మండలాల పేర్లు అవన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా తొందరలోనే. బ్యాంక్ వాళ్ళు నవ్వుతున్నారు, ఎట్లా ఇస్తాం సార్ 2 లక్షలు? మీరు ప్రభుత్వంలో మీరు వాళ్ళు అన్నమాట, మీరు రాజకీయ నాయకులు, మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా, అప్పుడు మీరున్నారు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మీరు నిర్ణయం తీసుకొని మేము రైతులకు 2 లక్షలు ఇస్తాం, 1,00,000 ఇస్తాం, 3 లక్షలు మీరు ప్రకటించడానికి వస్తుంది, ఇవ్వడానికి వస్తుంది. మేము బ్యాంకులు సార్, బ్యాంకులు అంటే మాది ప్రజల డబ్బు, రిజర్వ్ బ్యాంక్ గవర్నెన్స్లో ఉంటుంది మాది, నిబంధనల మేరకు మేము ఇస్తాము. బ్యాంకు లోన్ ఇవ్వాలంటే కూడా నువ్వు వరి పెడితే ఇంత, వేరుశనగ పెడితే ఇంత, కందులు వేస్తే ఇంత అని ఉంటుంది మాకు లెక్క. ఆ లెక్కను బట్టే మేము ఇస్తాం రైతుకు. ఏ రైతుకు ఏ పంటకైనా మేము ఎకరాకు 25-30 వేలు మించి ఇచ్చే పరిస్థితి మాకు లేదు. అంతకంటే ఎక్కువ క్రాప్ లోన్ ఇయ్యము, మా గైడ్లైన్స్ ఒప్పుకోవు. సో 1,00,000కు మించి ఇచ్చినటువంటి సందర్భాలు దాదాపు లేవు. ఎక్కడైనా ఎవరికైనా ఇస్తే 1,20,000, 1,30,000 ఇచ్చినాయి. ఏనో ఎవరైనా మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు, ఎవరైనా రాజకీయ నాయకుడు పోయి మాకు ఇంకో 20,000 ఎక్కువేరా, ఎందుకు ఇయ్యరా, అది అని పెడితే పంచాయతీ ఎందుకని ఇస్తే ఇచ్చిండొచ్చు, కానీ రైతాంగానికి అయితే ఇయ్యరు బ్యాంకు. అంటే 5 ఎకరాల లోపు ఉండేటువంటి ఏ రైతు కూడా 2 లక్షలు రుణం పొందేటువంటి వెసులుబాటే లేదు. ఇది చాలా తెలివిగా ప్రకటించారనిపించింది. 2 లక్షలు ఏమో నాకు రాలే కానీ పక్కోడు ఎవరైనా తీసుకున్నాడేమో అనుకునే విధంగా. ప్రజలకు ఏముంటుందమ్మా అంటే, ఎప్పుడైనా సరే ఏదైనా లబ్ధి జరుగుతుంది, వస్తుంది అనుకుంటారంటే ఆశపడతారు, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితిలో సర్కార్ నుంచి ఇంత చేయూత వస్తే మేము బయటపడతాం కదా, మేము బాగుపడతాం కదా, కష్టం చేసుకుంటే వాళ్ళం కదా, బతికేవాళ్ళం కదా అని ఒక ఆశ ఉంటుంది. తప్పు కాదు అది. దాని వెనుక ఉండేటువంటి అమాయకత్వాన్ని ఈ రాజకీయాలు సొమ్ము చేసుకుంటున్నాయి. దౌర్భాగ్యమైన పరిస్థితి.